ఒక అడవిలో చాలా పక్షులు తమ కుటుంబాలతో కలిసి జీవనం సాగిస్తూ ఉండేవి. ఒక కాకి తన ఫ్యామిలీతో ఒక చెట్టుపై ఇల్లు కట్టుకొని ఉంది. ఆ కాకికి కాస్త గర్వం ఉండేది. ఆ కాకి ఇంటి పక్కనే ఒక పిచ్చుక కూడా నివసిస్తూ ఉండేది. పిచ్చుక చాలా మంచిది. పిచ్చుకకు 2 పిల్లలు ఉన్నారు. వారికి చెర్రీ పళ్ళంటే చాలా ఇష్టం. అందుకే వాళ్ళు ఒక చెర్రీ చెట్టును ఇంట్లో పెంచుతున్నారు. ఆ చెట్టుకు ప్రతిరోజు నీళ్లు పోస్తూ చాలా ప్రేమగా చూసుకునేవారు. అయితే ఆ చెర్రీ చెట్టు కొమ్మలు కొన్ని కాకి వాళ్ళ ఇంటి వైపు కూడా వంగి ఉన్నాయి. ఒకరోజు పిచ్చుక చెట్టుకు నీళ్లు పోసి, ఈరోజు పండ్లు చాలా పండినవి, సాయంత్రం వచ్చి కోసుకోవాలి అని అనుకొని వెళ్ళిపోయింది. కానీ మధ్యాహ్నం వేళ కాకి వచ్చి చెట్టుకున్న పండిన పండ్లన్నీ కోసుకొని ఇంటికి తీసుకెళ్ళింది. కాంతం, కాంతం, ఉన్నావా ఇంట్లో? ఏంటండి? బయటకు రా, నేనేం తెచ్చానో చూడు. వస్తున్నా. చెప్పండి, ఏం తెచ్చారు? ఏంటండి ఈరోజు ఇన్ని పండ్లు కోసుకొచ్చారు? అవునే, మన వైపువే కాకుండా ఈరోజు అటువైపు కూడా కోసుకొచ్చా. అవునా? అయితే ఇంట్లోకి పదండి, చాలా ఆకలిగా ఉంది. పిల్లలతో కలిసి తినేద్దాం. పిల్లలు రండి. ఆ రోజు సాయంత్రం పండ్లను కోసుకోవడం కోసం పిచ్చుక వచ్చింది. పిచ్చుక రాగానే పండిన పండ్లన్నీ చెట్టుకు లేకపోవడంతో ఆశ్చర్యపోయింది. అయ్యో, ఈరోజు ఆహారం ఏమీ లేదు. ఇప్పుడు ఇంటికి ఏం తీసుకెళ్ళాలి? పిల్లలు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని బాధపడుతూ ఇంటికి పోయింది. పిల్లలు, నాన్నగారు వచ్చారు, రండి. ఏంటండి, పండ్లు తీసుకురాలేదా ఈరోజు? పిల్లలు చాలా ఆకలితో ఉన్నారు. లేదు లక్ష్మి, వెళ్ళేసరికి చెట్టు మీద పండిన ఒక్క పండు కూడా లేదు. పొద్దున్న నేను చెట్టుకు నీళ్లు పోసేటప్పుడు ఉన్నాయి, కానీ ఇప్పుడు లేవు. ఆ కాకి కోసుకెళ్ళొచ్చు. అవునా? అయితే వెళ్ళి అడుగుదాం పదండి. అలా అడగకుండా ఎలా కోసుకుంటారు? అని పిచ్చుక దంపతులు కాకిని అడగడానికి వెళ్తారు. వీరితో పాటు అక్కడికి ఎలుక, పావురం, ఎర్ర పిచ్చుక కూడా వచ్చాయి. అదేంటండి కాకి గారు, మా చెట్టుకు కాసిన పండ్లన్నీ కోసుకెళ్లారు. ఎప్పుడు మీ వైపు ఉన్న చెట్టు కొమ్మకు కాసిన పండ్లు కోసుకుంటారు. నేను ఎప్పుడు ఏమీ అనలేదు. ఈరోజు చెట్టుకు కాసిన పండ్లన్నీ తెంపుకుపోయారు. ఇదెక్కడి న్యాయం? అవును, నేనే కోసుకుపోయాను. అయితే ఇప్పుడేంటి అని గర్వంగా సమాధానం ఇచ్చింది. ఆ మాటలు విన్న పిచ్చుక దంపతులు ఈ మూర్ఖుడితో వాదించడం అనవసరం అని బాధతో ఇంటికి వెళ్ళిపోయాయి. ఈ విషయమంతా చుట్టుపక్కల పక్షులకు తెలిసింది. అయితే ఇది తెలిసి ఒకరోజు పావురం కాకి ఇంటికి వెళ్ళింది. కాంతం, ఉన్నావా? ఏం చేస్తున్నావు? రావదినా. ఏంటి కాంతం, ఏదో గొడవ జరిగిందట కదా? నేను ఊళ్ళో లేను, పొద్దున్నే వచ్చాను. విషయం తెలిసి నీ దగ్గరికి వచ్చాను. అయినా చెట్టు మీ దాంట్లో కూడా ఉంది కదా, కోసుకోవడంలో తప్పేముంది అని పావురం కూడా కాకినే సమర్థించింది. ఇదిలా ఉండగా కొంగ పిచ్చుక ఇంటికి వెళ్ళింది. లక్ష్మి, జరిగినదంతా విన్నాను. ఆ కాకి చాలా గర్వం, ఎవరిని లెక్క చేయదు. నాదొక సలహా, మీరు గద్దరాజు దగ్గరికి వెళ్ళి సహాయం అడగండి, లేకపోతే ఇలాగే కోసుకుపోతుంది. సరే వదినా అనగానే కొంగ వెళ్ళిపోయింది. ఇంతలో పిచ్చుక ఇంటికి వచ్చింది. ఏంటి లక్ష్మి, కొంగగారు ఎందుకో వచ్చారు అని అడిగింది. దానికి లక్ష్మి కొంగ చెప్పిన సలహా గురించి వివరించింది. దానికి పిచ్చుక కూడా సరేనని గ్రద్దరాజు దగ్గరికి వెళ్ళాడు. జరిగిన విషయమంతా గ్రద్దరాజుకు వివరించాడు. ఇది విన్న గ్రద్ద, సరే పిచ్చుక, నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళు, రేపు కాకిని పిలిపించి మాట్లాడదు అని అనగానే పిచ్చుక వెళ్ళిపోయింది. చిలుక, చిలుక, చెప్పండి రాజుగారు. ఈ మధ్య కాకి మీద చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. ఒక్కసారి కాకితో మాట్లాడదాం. నువ్వు వెళ్ళి రేపు కాకిని రమ్మని చెప్పు. చిలుక కాకి దగ్గరికి వెళ్ళి, కాకి, గ్రద్దరాజు గారు నిన్ను రేపు కలవమన్నాడు. దానికి కాకి సరే అంది. ఆ మరుసటి రోజు కాకి పిచ్చుకతో పాటు మరిన్ని పక్షులు సమావేశమయ్యాయి.
ఇంతలో గ్రద్దరాజు రానే వచ్చింది. ఏమి జరిగింది వివరించండి. కాకి తనకు నచ్చిన విధంగా చెప్పింది. పిచ్చుక జరిగిన విషయం చెప్పింది. ఇద్దరు వాదనలు విన్న తర్వాత, ఓ కాకి, నీకు ఆకలి అయినంతే తిను, కానీ ఇతరులు కూడా పక్షులే కదా, వారికి జీవించడానికి హక్కు ఉంది. అహంకారం నీ ఒంటరితనానికి కారణమవుతుంది. నీవు అందరిది లాక్కుంటే ఒకరోజు అందరూ నిన్ను ఒంటరివాణ్ణి చేస్తారు. ఈ అడవి ఎంత పెద్దదో తెలుసా? అందరికీ తినడానికి ఉంటుంది. కాబట్టి మనం తీసుకోవాల్సింది అవసరమైనంతే, మిగిలిన దాన్ని పంచుకోవాలి. అది సహజ ధర్మం. మళ్ళీ అందులో ఆ చెట్టుని పిచ్చుక నీళ్లు పోసి పెంచుకుంటుంది. దానికి కాసిన పండ్లన్నీ నువ్వే కోసుకుపోవడం పెద్ద తప్పు. అయినా పిచ్చుక నిన్ను ఎప్పుడూ ఏమీ అనలేదు. కానీ తనకు కావలసిన పండ్లను కూడా నువ్వే తీసుకుపోవడం, అది కూడా అడగకుండా తీసుకుపోవడం తప్పు కదా. మనది కాని వస్తువు మీద మనకు హక్కు లేదు. నీకు కావాలంటే అడిగి తీసుకో. ఈ మాటలకు కాకి తన తప్పు తెలుసుకొని, నన్ను క్షమించండి, నేను చేసింది తప్పే. ఆకలి తీర్చుకోవడమే జీవితం అనుకున్నాను, కానీ మీరు చెప్పింది జీవించే మార్గం అని అంది కాకి. దాంతో ఆ రోజు నుంచి కాకికి పండ్లు కావాలంటే పిచ్చుకను అడిగి కోసుకునేది. దీంతో వారి మధ్య స్నేహం బలపడింది.